పథకాన్ని ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడము మహాత్మా గాంధీ పేరు తొలగించడము ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ పథకాన్ని ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడము మహాత్మా గాంధీ పేరు తొలగించడము ఉపాధి హామీ పథకంలో కొనసాగించాలి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని సిగ్గు గాంధీజీ పేరు తొలగించడం సిగ్గు గాంధీజీ పేరు తొలగించడం సిగ్గు ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరు తొలగించడం సిగ్గు గాంధీజీ పేరు తొలగించడం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిగ్గు మహాత్మా గాంధీ పేరు తొలగించడము ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడము నరేంద్ర మోడీ సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్ కేంద్ర నరేంద్ర మోడీ సర్కార్ కొనసాగించాలి యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయ కార్మికుల ఐక్యత కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు ఈబీజీ రామ్జీ పథకాన్ని ఈబీజీ రామ్జీ బిల్లును ఈబీజీ రామ్జీ బిల్లును ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్ ఇవ్వాలి ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కనీస వేతనం 800 రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం 800 రూపాయలు కొనసాగించాలి మహాత్మా గాంధీ పేరును రోజు కూలి 800 రూపాయలు రోజు కూలి 800 రూపాయలు 10 దినాలు 200 రోజులు 10 దినాలు 200 రోజులు 10 దినాలు 200 రోజులు వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మికుల ఐక్యత కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు ఈబీజీ రామ్జీ పథకాన్ని ఈబీజీ రామ్జీ బిల్లును ఈబీజీ రామ్జీ బిల్లును ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిగ్గు మహాత్మా గాంధీ పేరు తొలగించడము ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడము నరేంద్ర మోడీ సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్ కేంద్ర నరేంద్ర మోడీ సర్కార్ కొనసాగించాలి యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కార్ ఇవ్వాలి ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కనీస వేతనం 800 రూపాయలు ఇవ్వాలి కనీస వేతనం 800 రూపాయలు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో 1 కూడలిలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి ఆందోళనలో భాగంగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు జోడించి అమలులో ఉన్నటువంటి పథకాన్ని ఈబీజీ రామ్జీ అనేటువంటి పేరు చేర్చడాన్ని, అంటే గతంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి నాథురామ్ గాడ్సే జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపి పొట్టన పెట్టుకున్నటువంటి గాడ్సే వారసులు రాజ్యం ఏడుతున్నటువంటి ఈ దేశంలో ఆ రోజేమో గాంధీని పొట్టన పెట్టుకున్నారు, ఈ రోజు ఏమో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఉన్నటువంటి గాంధీ పేరునే చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికోసం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లులో భాగంగా ఇది వరకు ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకొని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కావలసినటువంటి సవరణలు ఇవాళ
మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకురావడం వెనుక 2004 సంవత్సరంకు ముందు ఈ దేశంలో కరువు, వలసలు, ఆత్మహత్యలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు కనీసము వాళ్ళు జీవించడానికి కూడా పని లేదనేటువంటి ఆలోచనతోటి యూపీఏ 1 ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు లేని సందర్భాలలో వ్యవసాయ కూలీలకు పని కల్పించాలనేటువంటి ఉద్దేశించినటువంటి గ్యారంటీగా పని కల్పించాలనేటువంటి ఉద్దేశాన్ని పాలక ప్రభుత్వాలు అడుగడుగున నిర్వీర్యం చేయడమే కాకుండా వ్యవసాయానికి వ్యవసాయ కూలీలకు లింకు పెట్టి ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకోవైపు కూలీలకు పని కల్పించమంటే కూలీలకు ఇవ్వాల్సినటువంటి పని దినాల్లో వ్యవసాయ యంత్రాల ద్వారా, మెకనైజేషన్ ద్వారా, మిషనరీస్ ద్వారా పనులు చేయించి వ్యవసాయ కూలీల నోట్లో మట్టి కొట్టడానికి పాలక ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని లేపేయడానికి కావలసినటువంటి పేరు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధుల శాతాన్ని గణనీయంగా తగ్గించేసి రాష్ట్రాల మీద నెట్టేటువంటి భారం పెంచేటటువంటి భవిష్యత్తులో ఈ ఉపాధి హామీ పథకాన్ని మేము నడపలేమనేటువంటి స్థితికి నెట్టేటువంటి పద్ధతిలో తీసుకొస్తా ఉంటే ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు వెనుకబడినటువంటి ప్రాంతాలు, నిత్యం కరువు వార్తలు పడుతున్నటువంటి ప్రాంతాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడగాల్సినటువంటి, కొట్లాడాల్సినటువంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగట్టాల్సినటువంటి కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ అనబడేటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క పథకాన్ని మార్పు చేయడాన్ని, నిధులు కోత విధించడాన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పడం అంటే ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను, కూలీల ప్రయోజనాలను, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదనేటువంటి పరిస్థితి ఇవాళ దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి అవకాశవాద రాజకీయాలు ఒకవైపు, ఇవాళ గాంధీని పొట్టన పెట్టుకున్నటువంటి గాడ్సే వారసులు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇంకొక వైపు నడుస్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకురావడానికి పోట్లాడి తీసుకొచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం దాని పరిరక్షణ కోసం ఇవాళ గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. 1వ తారీఖు నుంచి త్వరలో ఉద్యమ కార్యాచరణ క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ కూలీలు, జాబ్ కార్డు కలిగినటువంటి ప్రతి కూలీలను ఆర్గనైజ్ చేస్తాం. పాలక ప్రభుత్వం యొక్క విధానాలపైన సమర శంకారావం పూరిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.